చాలా భయంకరమైన వార్తలాగా ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వాలు చాలా అరుదుగా ఈ భూమి మీద పుడుతున్నాయి. ఇంకా ఇంకా కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండాల్సినటువంటి ఉన్నత శిఖరం. ఒక నాకు ఎలా అనిపిస్తుంది, చుట్టూ ఎన్ని నదులున్నా ఆ నదులన్నీ గలగలలా పెట్టి నిశ్శబ్దం అయిపోతే ఎలా ఉంటుంది. నిప్పుల వాగు నిశ్శబ్దం ఇంగికెగిసింది. ఎందరికో గుండె ధైర్యం అయినా అంటే ఈ నేల మీద పుట్టి ఈ నేలను గుర్తాడి ఈ నేలను అంతా మనసంతా నింపుకుని తన తుది శ్వాస వరకు తన చివరి రక్తం పొట్టు కూడా ఈ నేలకి అంకితం అవ్వాలని కోరుకునేటువంటి పెట్టుకున్నారు. అది అందశ్రీ బాబు. అది లేరు అంటే తెలంగాణ సమాజమే కాదు, ప్రతి అంటే ఏ ప్రాంతంలో అయితే ఉంటామో ఆ ప్రాంతాన్ని ప్రేమించి ప్రతి వ్యక్తి చాలా కోల్పోయినట్టు నాకు చాలా చాలా అంటే నేను మాటలు చెప్పలేకపోతున్నాను. నాకు పదాలు రావట్లేదు. ఆ మహానుభావుడు మళ్ళీ పుట్టాలి. ఆ చైతన్య స్ఫూర్తి మా అందరి గుండెల్లో నిత్యం పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎంతమందికో స్ఫూర్తి అంటే రాజులకు దాసోహం అవడం కాదు, గళం ఎదిరించే గళం, యుద్ధం చేసే గళం, ప్రశ్నించే గళం. అది తప్పు జరుగుతుంది అని అంటే ఖచ్చితంగా అది ఎంతటి వారైనా సరే ఎదిరించగలరు, మాట్లాడగలరు, భయపడడు, మొండిగట్టం అంటారు ఆయన. సో అంత గొప్ప వ్యక్తి ఎవరికి దాసోహం అనకుండా ధైర్యంగా ముందుకు నడిచింది. ఎటువంటి పాఠ్యాంశాలు అని చదువుకోకపోయినా జీవితాన్ని చదువుకుని ఎంత గొప్పగా రాస్తారు, ఎంత గొప్పగా నేర్పిస్తారు. ఆయనతో కాసేపు ఉన్నా కాసేపు మాట్లాడినా ఆయన మాట విన్నా ఎంత స్ఫూర్తి కలుగుతుంది. ఇలా ఉన్న చెయ్యి ఇలా పిలిచి అవుతుంది. ఆ మహానుభావుడు మళ్ళీ పుట్టాలి, ఈ నేల మీద పుట్టాలని మనస్ఫూర్తిగా అవుతుంది. ఇది మాత్రం ఈ వార్త కేవలం తెలంగాణ సమాజానికి యావత్ భారతానికి తీరని